హాయ్ అండి. ఇది ఆషాఢ మాసం. అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకుంటారు. ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు కాళ్ళకి పారాయణ పెట్టుకుంటారు. బాగా 2 చేతులకి అన్నీ పెట్టుకుంటారు. అయితే గోరింటాకు పెట్టుకుంటే అరకాల్లో వేసుకోవాలి. ఐదోతనం బాగుంటుంది ఇలా చెప్తారు. అయితే ఈ గోరింటాకు ఎందుకు దీనికి ప్రధాన సైంటిఫిక్ కారణం చెప్పనండి. ఇది అసలు ఒక ఔషధీ గుణాలున్న మొక్క. వర్షాకాలం ఎక్కువ నీళ్ళల్లో వర్షాలు అవి పడతాయి కదా ఆషాఢ మాసంలో. ఇప్పుడంటే వర్షాలు కొంచెం తక్కువగా ఉన్నాయి, ఒక్కొక్కసారి విపరీతంగా పడుతున్నాయి. కానీ ఇదివరకు సీజనల్గా ఎండలు వానలకు వానలు అలాగా 4 నెలలు అన్ని కాలాలు ఉండేవి. చలికాలం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు, ఎండాకాలం 4 నెలలు అలాగా. ఈ వర్షాకాలంలో బయట పొలం పనుల్లో తిరుగుతారు, కొంచెం ఇంట్లో పనుల్లో కూడా తడి ఉంటుంది. ఎప్పుడైతే కాళ్ళకి చేతులకి తడి ఎక్కువ వెళ్ళిందో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. అంటే చూడండి, ఈ చూపుడు వేలు చివరన గోరు చుట్టు అంటారు, అదొక రకం. గోరు చుట్టు కాకుండా సైడ్న బొటన్ వేలు సైడ్న, చూపుడు వేలు సైడ్న అక్కడ వేళ్ళ దగ్గర ఒక రకమైన వాచినట్టు అయ్యి పసు చేరుతుంది, చీము చేరుతుంది. చాలా నొప్పి చేస్తుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటివి ఏవి రావు. ఒక్కసారి పెట్టుకుంటే చాలు, మళ్ళీ రావు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెట్టుకుంటారు. అసలు ప్రధానమైన కారణం అది. మన వాళ్ళు ఇలా పెట్టారు, ఇలా చెప్తే మంచిది, స్త్రీలకు శోభను కలిగిస్తుంది, అందాన్ని ఇస్తుంది, ఐదోతనాన్ని ఇస్తుంది అని చెప్పారు, అందుకు పెట్టుకుంటారు అందరూ. నన్ను అడిగితే నిజం చెప్పాలంటే అసలు మగవాళ్ళు కూడా పెట్టుకోవాలంటే మరి తడిలో అది వాళ్ళు తిరుగుతారు కదా పొలంలో అవిను, వాళ్ళకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇంత గట్టిగా నేను ఎలా చెప్తున్నాను అంటే, నాకు చాలా సంవత్సరాలు 6 నెలలకోసారి కాలి బొటన్ వేలు దగ్గర పక్కన అలాగా ఉబ్బినట్టు అయ్యి ఎర్రగా అయ్యి చీము పట్టేది. అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది ఇంకా పెద్దదవడానికి ఒక మందు ఇచ్చేవారు. అది అయ్యాక కట్ చేసి ఆ పస్సు అంతా తీసేవారు. అలా రిపీట్ అవుతూ ఉండేది, బాధపడుతూ ఉండేదాన్ని. ఒకసారి ఒక పెద్ద ఆవిడ, మాకు తెలిసిన వాళ్ళు బాగాను, గోరింటాకు పెట్టుకు చూడు విజయ, చాలా బాగా పనిచేస్తుంది, ఇలాంటివి ఏమీ రామన్నారు. అప్పుడు గోరింటాకు వచ్చే గోరింటాకు అలాగే నూరి పెట్టుకున్నాను బటన్ వేలుకి. చాలాసేపు ఉంచుకున్నాను, 4-5 గంటల సేపు ఉంచుకున్నాను కాలు బటన్. అప్పటికి ఇప్పటికీ నాకు మళ్ళీ ఆ కంప్లైంట్ రాలేదండి. ఇన్ని సంవత్సరాల్లో నేను మళ్ళీ కాళ్ళకి పెట్టుకోలేదు. నేను ఊరికే ఒక్క అరిచేతికి వేసుకుంటాను అంతే గోరింటాకు, అరికాల్లో చెరువు కొంచెం పెట్టుకుంటాను అంతే శాస్త్రానికి. కానీ అప్పుడు నాకేమిటో పెట్టుకుని 5 నిమిషాలకి ఏమిటో చక్కెల గింతలు వచ్చేస్తున్నట్టు అనిపించేస్తుంది, దురదగా ఏదో తీసేయాలి అని. అందుకనే ఎక్కువసేపు ఉంచుకోలేను. కానీ ఒక్కసారి పెట్టుకున్నదే నాకు ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా చేసిందండి. నేను తర్వాత చాలామందికి కూడా ఇది చెప్పాను. నాకు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా నిజం, మాకు మళ్ళీ రాలేదు అన్నారు. ఒక్కసారికే అలా అయితే ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటే మన కాలి వేళ్ళవి, చేతుల వేళ్ళవి ఆరోగ్యం ఎంత బాగుంటుంది. దీని వెనకాల అంత ఇది ఉందండి. అందుకని అందరూ కూడా తప్పకుండా ఈ గోరింటాకుని పెట్టుకోండి. అసలు నన్ను అడిగితే మగవాళ్ళు కూడా పెట్టుకుంటే మంచిది. మగవాళ్ళు పెట్టుకుంటే అందరూ హేళన చేస్తారు, ఆడవాళ్ళలాగా నేనే చేస్తూ ఉంటాను. ఆడవాళ్ళు ఎలా ఎందుకంటే ఒకసారి ఒక మగవాళ్ళు పెట్టుకోవడం చూశాను నేను, ఆడవాళ్ళలా ఏంటది అని. కానీ సైంటిఫిక్ పరంగాను ఇది చాలా హెల్త్ వైజ్గాను ఈ గోరింటాకు చెట్టు ఔషధీ గుణాలున్న చెట్టు. దీని ఆకు మనం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అది అసలు ఆషాఢ మాసం అనే కాదు, కొంతమంది ఇళ్లలో గోరింటాకు చెట్టు ఉంటుంది, దొరికినప్పుడల్లా కూడా పెట్టుకోవచ్చు. ఈ కోను మెహందీలు అవి కాదు, అసలు గోరింటాకు ఆకుదే, అదే చాలా ప్రశస్తమైంది. ఇదండి గోరింటాకు ఆషాఢ మాసంలో ఉన్న దాగిన రహస్యం ఇది. ఉంటాను.